అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను కూటమి ప్రభుత్వం వంచింది. విభజించు పాలించు అనే దుర్మార్గ విధానాన్ని అమలు చేసి విద్యుత్ జేఏసీని చీల్చింది. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్ మినహా ఇతర డిమాండ్లను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జేఏసీ నేతలు ఆ ట్రాప్లో పడ్డారు. జేఏసీ నేతలు కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పక్కన పెట్టి తమ కోసం ఆలోచించుకుంటున్నారు అని కాంట్రాక్ట్ కార్మిక సంఘ నేతలు ఆగ్రహిస్తున్నారు. గత కొన్ని వారాలుగా 29 డిమాండ్స్ వినిపిస్తూ అన్ని అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని చెబుతూ వచ్చారు విద్యుత్ జేఏసీ నేతలు. పదే పదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. రెగ్యులర్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం అయితే తామంతా కాంట్రాక్టు కార్మికుల కోసం నిలబడతామని, ఒకవేళ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ పరిష్కారం అయితే వారు వెంటనే రెగ్యులర్ ఉద్యోగుల కోసం నిలబడాలంటూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం మీదనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ ప్రభుత్వంతో జరిగిన చర్చల వరకు ఇదే విధానం అమలు చేశారు విద్యుత్ జేఏసీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో 2 రోజులు సమ్మె వాయిదా వేయాలంటూ ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ కోరడంతో 2 రోజుల పాటు సమ్మె వాయిదా వేసి 17వ తేదీ తిరిగి చర్చలకు వెళ్లారు విద్యుత్ జేఏసీ నేతలు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. రెగ్యులర్ ఉద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని కాంట్రాక్టు కార్మికుల అంశాన్ని పక్కన పెట్టాలంటూ ఎనర్జీ సెక్రటరీ, ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ విజయానంద్ రెగ్యులర్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ జేఏసీ సమ్మె విరమించింది. అయితే జేఏసీ నేతల అభిప్రాయంతో కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు ఏకీభవించలేదని, జేఏసీ నేతలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు కార్మికులను నమ్మించి మోసం చేశారంటూ కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ విభజించు పాలించు విధానం దుర్మార్గమని కాంట్రాక్టు కార్మికుల నేతలు తప్పుబడుతున్నారు. సమ్మెను విరమించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంట్రాక్టు కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్స్, సంస్థల విలీనం, ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజెస్ అనేటువంటి డిమాండ్స్ మీద యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ లేకుండా పవర్ జేఏసీ ఏకపక్షంగా సమ్మెను విరమించుకోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేయడం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ సాధన కోసం విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాబోయేటువంటి రోజుల్లో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని నాడు లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు.